వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ చేయటం, ఆవిష్కరణలో నేను కూడా ఇక్కడ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అది గొప్ప విషయం కూడా. వాజ్పేయి గారి విగ్రహాలని కేవలం రాజకీయ నాయకుల విగ్రహం కింద ఎవరు కూడా అనుకోకూడదు. ఎందుకంటే వాజ్పేయి గారు ఈ భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో భారత రాజ్యాంగం ప్రకారం కుల మతాలకి అతీతంగా రాజ్యాంగం యొక్క అడుగుజాడల్లో భారతదేశ పార్లమెంట్లో నెహ్రూ గారు అప్పటి నుంచి కూడా, అంటే మొట్టమొదటి ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి కూడా వారు పార్లమెంట్లో ఉంటూ ఎన్నో విలువల్ని పార్లమెంట్ ద్వారా ఈ భారతదేశ జనాభాకి తెలియపరచడం జరిగింది. ఆ తర్వాత అందరికీ తెలిసిన విషయం 1998లో ఆయన మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి అవ్వటం. 1980లో భారతీయ జనతా పార్టీ పెడితే మొట్టమొదట ఇద్దరు మాత్రమే గెలిచారు. ఇద్దరే పార్లమెంటేరియన్స్ ఉండగా అక్కడి నుంచి కూడా ఏమాత్రం నమ్మకాన్ని కానీ ధైర్యాన్ని కానీ కోల్పోకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో భారతీయ జనతా పార్టీని పెంపొందిస్తూ తీసుకొచ్చిన గొప్ప నాయకుల్లో వారొకరు. ఆయన ప్రధానిగా ఉన్నా లేకపోయినా భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని కోసం ఆయన చాలా కృషి చేశారు. ప్రతిపక్ష పార్టీలతో కూడా ఎంతో స్నేహభావంతో, స్నేహశీలతో ఆయన వ్యవహరించి పార్లమెంటుకే ఒక మంచి పేరు తీసుకొచ్చారు. నేను అప్పుడు రాజకీయాల్లో లేనప్పటికీ కూడా పారిశ్రామికవేత్తగా ఆయన్ని ఒక 2-3 సార్లు కలవడం జరిగింది. ఆయన కానీ అప్పటి తరం యశ్వంత్ సిన్హా గారు కానీ, జస్వంత్ సింగ్ గారు కానీ, మన ఆంధ్రప్రదేశ్ బిడ్డ వెంకయ్యనాయుడు గారు, అందరూ కూడా డెఫినెట్గా వాజ్పేయి గారి శిష్యులని చెప్పుకోవాలి. మురళీ మనోహర్ జోషి గారు కానీ. ఏదైనప్పటికీ ఈరోజు సందర్భం వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ కాబట్టి ఈ కార్యక్రమాలను మొదలుపెట్టిన వాళ్ళకి, ఈ కార్యక్రమంలో కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. వరలకుమార్ రాజా గారికి, బీజేపీ శాసనసభ్యులు సుజనా చౌదరి గారికి, అదేవిధంగా జనసేన శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ గారికి, ఇతర నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.